ఇక్కడ డైలాగులు వినాలి మీరందరూ. కేర్ఫుల్. ఆడాలప్పా హలో, మన సినిమా ఆడిషన్స్ కోసం ఎవరైనా వచ్చారా? రైటర్ వచ్చాడా? లోపల పంపండి. రావయ్యా రైటర్, కూర్చోమనకుండా కూర్చున్నావా? మేము సినిమా తీద్దాం అనుకుంటున్నానయ్యా. దానికి ఒక మంచి కథ కావాలి. మీ దగ్గర మన మంచి స్టోరీస్ ఉన్నాయా? గట్టిగా మాట్లాడు రైటర్ గారు. మీరు కథలను తర్వాత పెట్టిన పేరు సార్. ఇది ఒక మంచి లవ్ స్టోరీ. చాలా ట్విస్ట్ ఉంది. అబ్బా అవునా? ఈ మధ్య యూత్ కి కావాల్సింది మంచి లవ్ స్టోరీ అయ్యా. చెప్పు చెప్పు ప్లీజ్. ఈ కథలో హీరో పాల్వాడు, హీరోయిన్ గుడ్. రోజు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పాలు పోసుకుంటాడు. రోజు పోసి ఏంటి పోసేది? రోజు పాలు పోసి ప్రేమలు పడుకుంటాడు. ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్ సార్. హీరోయిన్ అమెరికా వెళ్ళిపోతుంది. హీరోకి ఏం చేయాలో తెలియక హీరోయిన్ ని వెతుక్కుంటూ వాడు కూడా అమెరికా వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ ఇల్లు ఎక్కడుందో కనుక్కుని అక్కడ కూడా పాలు పోస్తుంటాడు. ఇండియాలాగా. ఇప్పుడు హీరోయిన్ ఇండియాకి వచ్చేస్తారు. ఇప్పుడు హీరోయిన్ కి ప్రేమ విషయం చెప్పేస్తారు. ఇప్పుడు హీరోయిన్ కంగారు భయపడుతూ పెళ్లికి ఒప్పేసుకుంటుంది. ఇప్పుడు ఇండియాకి వచ్చేసి మర్చిపోతున్నావు ఏదో. ఇండియాకి వచ్చేసి పాల వ్యాపారం పెట్టుకుంటారు సార్. ఇక్కడ వరకు తీస్తే సినిమా నాటయా? ఇదో సినిమా స్టోరీయా? టైటిల్ వచ్చేసి పాలు ఈ సినిమా టైటిల్ తో ఈ సినిమా తీస్తే నువ్వు కాదు నేను పోసుకోవాలి వీధుల్లో పాలు. అదంతా కాదు కానీ ఏదైనా మంచి కామెడీ సీన్ చాలా ఉన్నాయి సార్. ఈ సీన్ లో బ్రహ్మానందం మళ్ళీ బాబుతో పెడితేనే పేరుతుంది. సినిమాలో ఏ క్యారెక్టర్ మీద పెట్టి సినిమా తీయాలో మాకు తెలుసు. నువ్వు కామెడీ సీన్ చెప్పు. ఈ సీన్ లో బ్రహ్మానందం గట్టిగా చెప్పు. చెప్తున్నాను. ఇలా బ్రహ్మానందం బ్రహ్మానందని లవ్ బాబు మోహన్ చెప్తాడు. అన్నా టైం ఎంతనా? టైం ఎంత అని అడగడం కూడా ఒక జోకేనా? నువ్వు సరే కామెడీ కాదు కానీ ఏదైనా మంచి సెంటిమెంట్ సీన్లు ఉంటే చెప్పు. సెంటిమెంట్ సీన్స్ కి ఆడియన్స్ కలర్తో కొనిపోతారు. ఎందుకు తోస్తున్నా? వెనక్కి పడిపోతాను. ఈ సీన్ లో కొడుకు బాధతో ఇంత విషయాలు చెప్పేస్తాడు. కొడుకు వాళ్ళ తల్లి దగ్గర చెప్తాడు. అమ్మా అమ్మా ఏంటమ్మా? ఏంటి అమ్మా అమ్మా ఏంటమ్మా? అయిపోయిందా?
మంచి పాట రాస్తాను మంచి పాట అబ్బా ఒక్కటి గురుగారికి మనకి ఈ టాలెంట్ కూడా ఉందా ఇంకా అబ్బా సరే ఇంకా ఏదో ఒకటి ఇంకా చెప్పు వాన పాట లేడీ ఓరియంటెడ్ కి ఒక మంచి అసలు టైటిల్ ఇంకొక జనంలో అసలు రాదు దీనికన్నా మంచి టైటిల్ విజయశాంతికి ఇది బెస్ట్ టైటిల్ వచ్చేసి సందులో సుందరి సుందరం విజయశాంతి యాజ్ నువ్వు చెప్పరా నా మొబైల్ దొరికింది ఇప్పుడు నెక్స్ట్ టైటిల్ కుర్రాళ్ళకి ఉత్తేజం పెంచేది అబ్బా అవునా చెప్పు టైటిల్ వచ్చేసి ఏంట్రా ఏంట్రా ఇలా సినిమా టైటిల్ పట్టుకోరా